రాష్ట్రంలో హైడ్రా ఫుల్ పవర్స్ తో దూసుకుపోతుంది. మూసీ ఆక్రమణ తొలగింపు హైడ్రా నెక్స్ట్ టార్గెట్ గా ఉంది. ఈ వారాంతంలో మూసీ వైపుకు హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్లనున్నాయి. మూసీలో ఇళ్లను నిర్మించిన వారిపై చర్యలకు హైడ్రా సిద్ధమైంది. మూసీ ఆక్రమణ తొలగించేందుకు రంగం సిద్ధమైంది. గత 15 ఏళ్లలో మూసీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు భారీగా వెలిశాయి. ఇప్పటికే చాదర్ఘాట్, మూసారంగ్బాద్ మూసీ ఆక్రమణకు పాల్పడ్డ వారికి నోటీసులు జారీ అయ్యాయి. అర్హులైన బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. మూసీ ఆక్రమణపై ప్రభుత్వానికి హైడ్రా సమగ్ర రిపోర్ట్ అందజేసింది. మూసీలో 10,000కు పైగా ఇళ్లు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. మరోవైపు చెరువుల పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసిస్టెంట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ స్థలాల సంరక్షణ, చెరువులు, నాలాలు, కుంటల ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు, అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సంబంధించిన సర్వాధికారాలను హైడ్రాకు ఇచ్చేందుకు ఫైల్ కదిలింది. రెవెన్యూ ఆక్రమణ నిరోధం చట్టంపై కలెక్టర్ల నుంచి కింది స్థాయి వరకు ఉన్న అధికారులను హైడ్రాకు అప్పగించేందుకు అభ్యంతరాలు లేవని న్యాయశాఖ స్పష్టం చేసింది.